హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీట్రూట్తో సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము ఒక కడాయిని వేడి చేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇప్పుడు మినపప్పును వేసుకొని పోపును బాగా మనము వేయించుకోవాలి. తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకొని ఈ పోపులో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనము ఆయిల్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా మనము వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని చల్లుకొని మనము ఈ వాటర్ చల్లుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు బీట్రూట్ మెత్తగా అయ్యేంత వరకు మనము బీట్రూట్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాం బీట్రూట్ ఉడికిందా లేదా. ఇందులో బీట్రూట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కర్రీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ పౌడర్ ఎలా చేస్తానన్నది మీకు డీటెయిల్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. సో కర్రీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ పౌడర్ వేయడం వల్ల ఈ బీట్రూట్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ కర్రీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మనము ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకునే బీట్రూట్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని రోటీస్, చపాతీస్, రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.